మిషన్ ఏజెన్సీని కాంగ్రెస్ షురూ చేసిందా? గిరిజన ఓటు బ్యాంకుని సుస్థిరం చేసుకోవాలి అన్న లక్ష్యంతోనే అడుగులు వేస్తోందా? బస్సు యాత్ర ద్వారా ఎస్టీ వర్గాల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేయడానికి బడా స్కెచ్ సిద్ధం చేసిందా? దీనిలో భాగంగానే కాంగ్రెస్ మరో బస్సు యాత్రకు జెండా ఊపింది అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిజన నేతలు ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర చేపట్టారు. ఎస్టీల్లోని కొన్ని వర్గాలకు 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రిజర్వేషన్స్ కల్పించారు. ఆనాటి సందర్భాన్ని నేటి పరిస్థితులకు అన్వయించుకుంటూ గిరిజన గూడాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడానికి అధికార పార్టీ యాత్ర చేపట్టింది అని భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మిషన్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టిందా? గిరిజన ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందా? అందుకే యాత్రలు నిర్వహిస్తోందా? ఇంతకు కాంగ్రెస్ గిరిజన ప్రజాప్రతినిధుల యాత్ర ఉద్దేశమేంటి? దీనిపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరో బస్సు యాత్రను షురూ చేసింది. తొలి నుంచి తమకు మద్దతుగా ఉంటూ వస్తున్న గిరిజన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలని హస్తం పార్టీ డిసైడ్ అయింది. తొలి విడతలో 5 రోజుల పాటు బస్సు యాత్ర జరుగుతుంది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎస్టీ వర్గాల నుంచి గట్టి మద్దతు లభించింది. గులాబీ పార్టీకి గిరిజనులు ఏకపక్షంగా మద్దతిచ్చారు. 2023 ఎన్నికల్లో మాత్రం ఆయా వర్గాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. దీంతో పీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బస్సు యాత్ర చేపట్టి గిరిజన వర్గాల్లో అవగాహన కల్పించనున్నారు. ఇక తెలంగాణలో మొత్తం 12 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఎస్టీలకు రిజర్వ్ చేసిన 2 పార్లమెంటు స్థానాలు కూడా హస్తగతమయ్యాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా గిరిజనుల ఓట్లను చేజెక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తులు షురూ చేసింది. ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులకు మేలు జరిగిందని ఎస్టీ వర్గాలకు కాంగ్రెస్ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్టీ వర్గాల ఓట్లన్నీ మళ్లీ కాంగ్రెస్ కే పడతాయని, రాబోయే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్, హరీష్ రావులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ శకం గతమే, మీకు భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో లంబాడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహకారంతో మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేటీఆర్ ముఖానికి ఒక 25,000 కోట్లు తీసుకొచ్చినాడా విదేశాల నుంచి, బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కదా, కానీ మన రాష్ట్రంలో నాయకులకు మాత్రం అది గిట్టట్లేదు. ఈ కోన్ కిస్కా కేటీఆర్, హరీష్ రావులతో మనకేం పని అని అడుగుతా ఉన్నాను. మనకు అవసరమా వీళ్ళ మాటలు? అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అధికారం పోయిందని అక్కస్తోని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, అడ్డగోలు విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కౌంటర్ ఇచ్చారు. ఆ బస్సు యాత్ర చేస్తున్న మా సోదరులందరికీ కొంచెమైనా సిగ్గు శరం ఉంటే మీరు ఆ బస్సు యాత్రలు బస్సు ఎక్కి అచ్చంపేటో, మహబూబ్ నగరో కాకుండా ఢిల్లీ పోతే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. లంబాడీలు లగచర్లలో తిరగబడితే అది మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి లంబాడీ బిడ్డలను ఎప్పుడు ఆందోళనలో ఉంచాలి, వాళ్ళని నా చెప్పు చేతుల్లో ఉంచాలనే ఒక దుర్బుద్ధితోని, దురుద్దేశంతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 ఆదివాసీ బిడ్డలను, అమాయకులను మీరు పోయి సుప్రీంకోర్టులో కేసు పెట్టండి, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసేయమని చెప్పి వాళ్ళ కేసు వేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. మిషన్ ఏజెన్సీతో కాంగ్రెస్ కు గిరిజన వర్గాల్లో మద్దతు మరింత పెరుగుతుందో లేదో చూడాలి.